బోర్డ్ పైన కనిపించి ప్రాబ్లం చూడండి. x = √5 + √3 / √5 - √3, y = √5 - √3 / √5 + √3. అయితే మనల్ని 1/x + 1/y ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూడండి ఈ ప్రాబ్లం ఎలా చేస్తామనేది. మనకి 1/x + 1/yని మనము x + y xyగా రాయొచ్చండి. x + y/xyగా రాయొచ్చు. అంటే xy అనేది ఎల్సిఎం తీసుకుంటే ఇది న్యూమరేటర్ ఇది న్యూమరేటర్కి వెళ్తుంది. అంటే x + y/xy అంటాం. x + y అంటే మీకు ఇంతకుముందు క్లాసుల్లో నేర్చుకున్నాం. సో దీనికి ఒకదానికోటి రివర్స్లో ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు క్లాసుల్లో మనం ఒకదానికోటి రివర్స్లో ఉన్నప్పుడు ఆ రెండింటిని యాడ్ చేయమంటే అప్పుడు మనం ఫార్ములా ఏం చెప్పాం? 2 × a² + b² / a² - b² అని చెప్పాం. అంటే ఇక్కడ a అంటే √5 అని, అంటే √5ని స్క్వేర్ చేస్తే 5, √bని అంటే b² అంటే √3ని స్క్వేర్ చేయాలి అంటే 3 a² - b² అంటే 5 - 3 డివైడెడ్ బై xy అన్నాం. xy అంటే ఇవి రెండు ఒకదానికోటి రివర్స్లో ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు క్లాసుల్లో మనం చెప్పుకున్నాం. రివర్స్లో ఉన్నప్పుడు వాటి యొక్క ప్రోడక్ట్ ఆల్వేస్ ఏమని చెప్పాం? 1 అని చెప్పాం. కాబట్టి ఇప్పుడు 2 × 5 + 3 అంటే 8 5 - 3 అంటే 2 2 క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఏమవుతుంది? 8 అవుతుంది.